कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 61వ శ్లోకం. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. పద విభజన. ఈశ్వరః సర్వభూతానాం హృద్ దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్ర ఆరూఢాని మాయయా. తాత్పర్యం: ఓ అర్జున, సమస్త ప్రాణులను శరీరమనే యంత్రంలో ఎక్కించి తన మాయ చేత ఆడిస్తున్న ఈశ్వరుడు ఆయా ప్రాణుల హృదయాలలోనే నివసిస్తున్నాడు. కర్మవేగాన్ని సక్రమ మార్గంలో పెట్టడం అంటే ఏంటో భగవానుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. 59-60 శ్లోకాల్లో సాంఖ్యమతం ప్రకారం జీవుడు ప్రకృతి వశంలో ఉండడం గురించి, స్వభావ వశంలో ఉండడం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలు సర్వభూతాలు ఈశ్వర వశంలో ఉన్నాయని, అందుచేత అస్వతంత్రులని చెప్తున్నాడు. అతడు సర్వభూతాల హృదయాల్లోనూ ఉంటూ తన మాయాశక్తి ద్వారా వాటిని తన ఇష్టం వచ్చినట్లు తిప్పుతూ ఉంటాడు. కృష్ణుడు అర్జునుడు యుద్ధరంగానికి వచ్చిన తీరే ఈ సిద్ధాంతాన్ని వివరిస్తోంది. అర్జునుడు రథాన్ని అధిరోహించి ఉన్నాడు. ఆ రథం ఏంటి అంటే దేహానికి సమంగా భావించాలి. అర్జునుడు జీవాత్మ అవుతున్నాడు. అప్పుడు రథం నడుస్తోంది, పార్థుడు యుద్ధం చేస్తున్నాడు. నడుస్తున్న ప్రజ్ఞ రథానికి లేదు కదా, కానీ యుద్ధం చేస్తున్న ప్రజ్ఞ అర్జునుడికి ఉంది. నేను చేస్తున్నాను అన్న భావన అర్జునుడు అనుభవిస్తున్నాడు. జరిగిందంతా తన చర్యలు అని తలచి ఉన్నట్లయితే కనుక ఆ యుద్ధ వీరుడు వాస్తవానికి ఇది ఈశ్వరేచ్ఛ అని తెలుసుకునేవాడు. కృష్ణుడు రథాన్ని నడిపిస్తున్నాడు కదా, కానీ ఆయుధం ధరించి యుద్ధం చేయడం లేదు. అలాగే అందరి హృదయ కమలాల్లో కూడా అతడు సాక్షిభూతమై నిలిచి ఉన్నాడు. అర్జున అనే పదానికి తెల్లని వాడనే అర్థం కూడా ఉంది. అంటే నిర్మలమైన వాడు అని అసలైన అర్థం. నిర్మలమైన మనసు కలవాడు వాస్తవాన్ని చక్కగా గ్రహించగలడు కదా. హృదయంలో నెలకొని ఉన్న సర్వేశ్వరుని సాన్నిధ్య విశేషం చేత మాయ ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా ప్రవర్తించే మాయ దాని వశంలో ఉన్నటువంటి వారిని అందరినీ తిప్పుతూ ఉంటుంది. చక్రంలో బంధింపబడి ఉన్న బొమ్మలాగా ఆ శరీరంలో ఉన్నవాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలా తిరగడం అనేది తమ సొంత కర్మలని అవివేకులు తలుచుకుని ఆయా కార్యాలని చేస్తున్నాం అనుకుంటారు. అంతేకాదు కొన్ని పనులు చెయ్యమని కూడా తమ ఇచ్ఛా స్వాతంత్రాన్ని ప్రకటిస్తూ ఉంటారు. అందుచేత వారు ఎక్కువగా మాయ చేత బంధింపబడుతున్నారు అని అర్థం. ఆ పరమాత్మ ఆడించినట్లుగా మనం ఆడుతున్నామనే మనోభావం కావాలన్నమాట. పలు విధాలైన జీవులను పరికరాలుగా చేసుకుని ఆ పరమేశ్వరుడు తన చర్యల్ని నిర్వర్తిస్తున్నాడన్న భావంతో కర్మల్ని చేయడమే సక్రమ పద్ధతి అవుతోంది. భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు, జీవులకు అతి సమీపంలోనే హృదయంలో ఆత్మరూపంలో అధివసించి ఉన్నాడు. కనుకనే సర్వభూతానాం హృద్దేశే అని చెప్పడం జరిగింది. హృత్ దేశం అంటే హృత్ ప్రదేశం, హృదయం అనే ప్రదేశంలో, అది కూడా సర్వభూతానం జీవులందరికీ కూడా అన్నమాట. వాళ్ళకే కాదు, మానవులకే కాదు, అందరికీ. ఆ విధంగా హృద్దేశంలో ఉన్నాడు భగవానుడు. కనుక భగవత్ సాన్నిధ్యాన్ని
ఎల్లప్పుడూ అనుభవిస్తూ పాపాచరణ లేకుండా భక్తియుతులై మెలగాలి. జీవులు చేసే సమస్త కార్యాలను, సంకల్పించే సమస్త సంకల్పాలను ఈశ్వరుడు సాక్షి మాత్రుడై ఎప్పుడూ వీక్షిస్తూనే ఉంటాడు అని ఎవరు మరవకూడదు. ఈశ్వరుడు అంటే ప్రభువు, శాసకుడు, నియామకుడు. రాజు ప్రజలను శాసించినట్లుగా సమస్త ప్రాణికోట్లను భగవానుడు శాసిస్తాడు. వారి వారి కర్మానుకూలంగా ఫలితాలను ఇస్తాడు. రాజాజ్ఞను మీరినట్లయితే జనులకు ఏ విధంగా దండన లభిస్తుందో అలాగే ఈశ్వరుని ఆజ్ఞ అయినటువంటి ధర్మాన్ని ఉల్లంఘించితే మానవుడు ఆయన చేత శిక్షితుడై తన దుష్కర్మ ఫలితమైనటువంటి ఘోర దుఃఖాన్ని అనుభవిస్తాడు. కనుక హృదయాన బాహ్యాన సర్వత్రా ఈశ్వర సన్నిధిని సదా భావిస్తూ ధర్మాన్ని, సత్యాన్ని ఎవ్వరూ ఉల్లంఘించకుండా ఉండాలి. భగవంతుడు ఏ ప్రదేశంలో ఉంటాడు? వైకుంఠంలోనా, కైలాసంలోనా, పాతాళంలోనా, వేరే లోకాల్లోనా అంటే ఆయన అన్ని ప్రదేశాల్లో అణువణువున వ్యాపించి ఉన్నాడు. అతి సమీపంలో ఉన్నటువంటి హృదయ ప్రదేశంలోనే ఉన్నాడు. కనుక అటువంటి పరమాత్మను సదా భక్తితో కొలుస్తూ ఉండాలి. సర్వభూతానాం అని చెప్పడం వల్ల ఏ ఒక్క ప్రాణిలోనో కాదని సమస్త జీవకోట్లలోనూ భగవానుడు వెలిసి ఉన్నాడని స్పష్టమవుతోంది. కాబట్టి చీమ, దోమ, అంతెందుకు చిన్న ఇన్సెక్ట్ అయినా సరే కదులుతున్న ప్రతిదీ మనకి కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. మనకి కనిపించని బయోస్కోపు అవన్నీ పెట్టుకొని చూస్తే కానీ కనిపించినటువంటి ఇన్సెక్ట్స్ వాటన్నిటిలోనూ కూడా, చెండాలలోనూ అందరిలోనూ కూడా నివసిస్తూ ఉన్నాడు. కానీ ఎవని చిత్తము నిర్మలంగా ఉంటుందో అతని యందు లెస్సగా అంటే బాగా భాషిస్తూ వ్యక్తమవుతూ ఉంటాడు. అంటే బయటికే కనిపిస్తాడు. ఎలా బయటికి కనిపిస్తాడంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఒక లాంతర ఉంది. లాంతరలో దీపం వెలిగించాం. ఆ పైన ఉన్నటువంటి చిమ్ని ఉంటుందే, గ్లాస్ చిమ్ని, ఆ చిమ్ని శుభ్రంగా ముగ్గు వేసి తుడిచేవాళ్ళు ఆ కాలంలో. ముగ్గు వేసి శుభ్రంగా తుడిచి క్లీన్ చేసి దాన్ని పెట్టినట్లయితే చక్కగా వెలుతురు ఈ గదంతా నిండిపోతుంది. అలాగే మహాత్ముల యొక్క మనసుల్లో ఉన్నటువంటి పరమాత్మ మనకి వాళ్ళ మొహంలోనూ వాళ్ళ శరీరం నుంచి తేజస్సు విరజిమ్ముతూ ఉంటాడనమాట. ఆ విధంగా వాళ్ళని చూస్తేనే మనకి నమస్కరించాలనిపిస్తుంది. వాళ్ళ దగ్గర కూర్చుంటే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడకపోయినా సరే వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళ ఆరా పెద్ద ఆరా అనమాట. ప్రతి వాళ్ళకి ఆరా ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక కాంతి వలయం ప్రతి జీవికి ఉంటుంది. అంటే దేవుడు వెనకాల తెల్ల ఒక కాంతి ఇలా చూపిస్తారు. దేవుళ్ళకే కాదు, ప్రతి వాళ్ళకి ఉంటుంది. అయితే అలాంటి మహానుభావులకి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఆరా అనేది. గదంతా హాల్ అంతా నిండిపోయేలాగా ఉంటుంది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలామంది కూర్చుని కొంతసేపు మాట్లాడపోయినా సరే సేద తీరుతూ ఉంటారనమాట. అదే చిమ్నీని తుడవకుండా పెడితే అది ఎలా ఉంటుంది అని అంటే అసలు లోపల ఉందా లేదా అన్నట్లుగా సన్నగా మిణుకుమంటూ ఉంటుంది. ఒక్కోసారి అది కూడా కనపడదు. అంటే తామసం అనమాట. అంత గ్లాసు చిమ్నీ పూర్తిగా మసిపారిపోయిన తర్వాత ఉంటే అది తామసం. అంటే లోపల భగవంతుడు ఉన్నా పైకి ఇతరం వాళ్ళకి కనపడ్డు. మడ్డి పట్టుకుపోయినటువంటి దాంట్లోంచి ఎలా కనిపిస్తాడు? కనిపించడు కదా. అలా మన మనసు మకిల పట్టేస్తే కనపడ్డు పైకి. అదే మధ్య రకం వాళ్ళు, ఆ మహాత్ములు కాదు మరి అస్సలు పనికి రాని వాళ్ళు కాదు, మధ్య రకం వాళ్ళు ఉంటే దానికి తగ్గట్టే కనిపిస్తాడు మేడం. అంటే మసి పూర్తిగా పట్టని కొంచెం కొంచెం పట్టినటువంటి దీపం ఏ విధంగా ఉంటుందో అలా అన్నమాట. అలా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాడు భగవంతుడు. వాళ్ళ లోపల నుంచి బయటికి ఆయన శక్తి ప్రజ్వరిల్లుతూ ఉంటుందన్నమాట. ఈశ్వరుడు తన మాయ చేత సమస్త జీవులను సంసార రూప యంత్రంలో తిప్పుతూ ఉన్నాడు. యంత్రం యొక్క పెద్ద చక్రాలపై చిక్కుకున్నటువంటి చీమ కానీ పురుగు కానీ ఆ చక్రంతో పాటే తిరుగుతూ ఉంటుంది కదా. అలాగే జీవులు కూడా ఈశ్వరుని చేత మాయ ద్వారా తిప్పబడుతున్నటువంటి ఈ సంసార చక్రంలో తగులుకొని ఆ చక్రంతో పాటు వివసులై తిరుగుతున్నారు. వివసులై అని ఎందుకు అంటున్నాడంటే వెనక్కి తిరిగే స్కోప్ లేదనమాట. తమ కంట్రోల్లో తాము లేరు కాబట్టి తప్పనిసరిగా అది ఇటు తిప్పితే అటు తిరగాల్సిందే అని. దాని నుండి ఎలా తప్పించుకుంటారు అంటే భగవంతుడిని ఆశ్రయించడమే. శ్లోకంలో మాయయా అని చెప్పడం వల్ల ఈశ్వరుడు ఈ సంసార చక్రాన్ని తిప్పుతున్నప్పటికీ మాయ ద్వారా ఆ పరిభ్రమణాన్ని గావించడం వల్ల, అంటే తను కాకుండా తన మాయ ద్వారా చేయిస్తున్నాడు కాబట్టి భగవంతుడికి ఏమీ కర్తృత్వం లేదు. ఆయన కేవలం సాక్షి మాత్రుడై ఉన్నాడంతే, చేయిస్తున్నాడంతే. చేసేవాడు కాదు భగవంతుడు, చేయించేవాడు.
యోగపరంగా ఈ విషయం ఎలా అన్వయించాలి అంటే, సాధనా మార్గంలో ఉన్న మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము అనే 5 చక్రాల్లోనూ నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే 5 భూతాల గుండా సాధకుడి మనస్సు, ప్రాణము తిరుగుతూ ఉంటాయన్నమాట. పరమాత్మ ఈ సర్వభూతాల హృదయ ప్రదేశాల్లోనూ, అంటే ఆ చక్రాల కేంద్ర స్థానాల్లో ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఈ చక్రాల్లోనూ సుషుమ్న, వజ్ర, చిత్ర నాడుల లోపల ఉన్న శుద్ధ చైతన్య ప్రకాశాన్నే బ్రహ్మనాడి అంటాం. అదే సర్వభూతాల హృదయాల్లోనూ కూర్చుని ఉన్న ఈశ్వరుడు అన్నమాట. సీమానం విదార్యతయా ద్వారా ప్రాపద్యత సైషా విద్రుతిర్నామద్వాహ అని ఈశ్వరుడు పలికినట్టు ఐతరీయోపనిషత్తులో ఉంటుంది. అంటే పాపిట దారిని చీల్చి ఆ మధ్యలోంచి లోపలికి ప్రవేశించాడు భగవానుడు అని. ఆ ద్వారాన్ని విద్రుతి ద్వారమని, బ్రహ్మరంధ్రమని అంటారు. అందుచేత బ్రహ్మనాడినే సర్వభూతాల హృదయ స్థానంగా చెప్తారు. అతని ప్రభుత్వంలోనే, అతని ఆశ్రయంలోనే ఆ పంచభూతాల అస్తిత్వము, అవి వాటి వాటి ధర్మాల ప్రకారం పనిచేయడము జరుగుతోందన్నమాట. అన్ని చక్రాల కేంద్రాల్లోనూ కూడా కూటస్థం అనేది ఉంది. కానీ ఈ కూటస్థాలన్నీ కలిసి 6వ చక్రమైన ఆజ్ఞాచక్రంలోని కూటస్థంతో కలిసి ఒకటి ఉంటాయి. కనుకని ఆజ్ఞాచక్ర కేంద్రాన్నే సమిష్టి కూటస్థం తాలూకు స్థానం అని అంటారు. అదీ కాక కింది చక్రాల్లో మోహింపజేసే ప్రకృతి తాలూకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కూడాను. అందుచేత సాధకుడు ఆజ్ఞాచక్రంలోనే తన లక్ష్యాన్ని కుదుర్చుకొని స్థిరంగా ఉంచాలని గురువు ఆజ్ఞాపిస్తూ ఉంటారు. ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్న కూటస్థాన్ని ధ్యేయంగా చేసుకుని సర్వభూతాలకు హృదయస్థానమైన బ్రహ్మనాడిలో మనసును, ప్రాణాన్ని నిలపడమే సర్వభావంతోనూ ఈశ్వరుణ్ణి శరణుజొచ్చడం అంటేను. బ్రహ్మనాడిలో ఉన్న ఈ ఈశ్వర శక్తే ప్రతి మనిషిని విశ్వ నియమానికి ప్రభావితుడయ్యేలాగా చేస్తుంది. అదే దాన్ని అతడు దాటేలాగా కూడా అనుగ్రహిస్తుందన్నమాట. జీవుడు ఎంతవరకు తన స్వేచ్ఛతో విషయ వీధుల్లో తిరుగుతాడో అంతవరకు అతని కర్మల పరంపర నడుస్తూనే ఉంటుంది. దాని ఫలాన్ని అనుభవించవలసి వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే జీవుడు తన ఇచ్ఛా ప్రవాహాన్ని విషయాల నుంచి మళ్లించి ఈశ్వరుడి వైపు తిప్పుతాడో, అంటే ఎప్పుడైతే జీవుడు ఈశ్వరుడి ఆశ్రయాన్ని సర్వాత్మన అంగీకరిస్తాడో, అప్పుడు ఆ ప్రతిపత్తి వల్ల ఈశ్వరుడి అనుగ్రహం అతనికి కలుగుతుంది. ఈశ్వరుడి అనుగ్రహాన్ని పొందడం అంటే అతన్ని అనుసరిస్తూ అతని తీరుని గ్రహించడమని అర్థం. ఆ విధంగా అతడు ఈశ్వర భావాన్ని పొంది ప్రకృతిని తన వశంలో తెచ్చుకుంటాడనమాట. అంటే క్లేశ కర్మ విపాకాశయాల బారి నుండి బయటపడతాడనమాట. అదే అతనికి శాంతిని, ముక్తిని ఇస్తుంది. జీవుల కర్మకు తగినట్లుగా కర్మఫలాన్నిచ్చి ఈశ్వరుడు జీవుణ్ణి కర్మఫల యంత్రానికి కట్టి ఆడిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఈ కర్మ నియమాన్ని అర్థం చేసుకోకుండా తెలివి తక్కువగా పనిచేస్తున్నంతసేపు జీవుడు ఈశ్వరుడి వశంలో ఆడుతూనే ఉంటాడు. తెలివి తెచ్చుకొని కర్మ నియమాన్ని అర్థం చేసుకొని ఈశ్వరుడి చెయ్యి పట్టుకొని ఆడిస్తే కనుక ఈ ఆడింపు నుండి విడివడి శాంతిని పొందుతాడు. భగవదిచ్ఛకి వ్యతిరేకంగా మనం ఏది చేయడానికి వీల్లేదు. అర్జునుడు యుద్ధం చేయను, అడుక్కొని తినడమే మేలు ఇంతకన్నా అని అన్నాడు. అలా అనుకుంటూ మరో పని చేద్దాం అనుకోవడం వల్ల ఏమాత్రం శాంతి దొరకదు అని వీటి వల్ల అర్థమవుతుంది. కృష్ణార్పణం. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా.
सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया। जय श्री कृष्ण।